హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అంటే సహోదర ప్రేమ, సహోదరుడు అంటే ఎవరు? మనతో మనలాగే క్రీస్తు యందు విశ్వసించి ఉన్న మన సహోదర సహోదరీలు అందరూ కూడా సహోదరులు. బ్రదరన్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉన్న వీరు. సో ఆ ప్రేమ ఎప్పుడు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదో ఒక రోజు, 2 రోజులు లేకపోతే అప్పుడప్పుడు కొనసాగించమని చెప్పట్లేదు దేవుడు. అది నిలువరముగా ఉండనీయుడి. అంటే అది కన్సిస్టెంట్ గా ఉండాలి. ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క విలువైన ఆజ్ఞ అది. అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏమిటి? దేవుణ్ణి ప్రేమించాలి, మీ పొరుగువాని నిన్ను వలె ప్రేమించండి. సో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అంటే ఆతిథ్యము అంటే అర్థం ఏంటి? హాస్పిటాలిటీ. ఎవరికన్నా ఏదన్నా అవసరమైనప్పుడు వారు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి కావాల్సింది అందించడం. అది భోజనం అవ్వచ్చు, లేకపోతే నీడ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది ఆతిథ్యం అది. సో ఆతిథ్యము చేయ మరువకుడి. ఆ అవకాశం వస్తది. దేవుడు ఇస్తారు అవకాశము. ఇచ్చినప్పుడు మీరు దాన్ని విడనాడవద్దు. ఎవరన్నా వచ్చినప్పుడు ఆ ఆతిథ్యాన్ని మీరు ఇచ్చిన ఎడల మీకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. ఆ ఆతిథ్యము దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇమ్మని అడుగుతున్నారంటే, ఆ వచ్చిన వారి ద్వారా దేవుని యొక్క ఒక మాట మీ దగ్గరికి వస్తుంది. దేవ దూత అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక దూత. అంటే ఏంటి? మెసెంజర్. అది దేవదూతలు అంటే ఏంజెల్స్ అని రాయబడింది. డజంట్ మీన్ దట్ పరలోకపు ఏంజెల్స్ మన ఇంటి దగ్గరికి వచ్చి ఆతిథ్యం చేస్తారని కాదు. దేవుని మాట తీసుకొచ్చిన ఎవరన్నా సరే ఈ దూతలు, దేవ దూతలు. సో కనుక ఆతిథ్యము చేయ మరువకుడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సో ఎవరన్నా హాస్పిటాలిటీ కోసం మన విశ్వాసులు వచ్చినప్పుడు దేవుని మాట కూడా మీకు వస్తుంది మీ దాని వలన. సో కనుక దేవ దూత వస్తారు. కనుక మీరు ఆతిథ్యము చేయడము మరువద్దు. అది కొనసాగించండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో నున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ఈ లోకంలో తోటి విశ్వాసులు కొన్ని బంధకములలో ఉండే పరిస్థితులు ఉన్నది. ముఖ్యంగా ఈ గ్రంథకర్త రాసిన సమయంలో విశ్వాస విషయంలో అనేక మందిని అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు, రోమీయులు వాళ్ళందరూ కూడా బంధించడం జరిగింది. ఇశ్రాయేలీయులు, ఈ యూదులు వారిని బంధించి రోమీయులకు అప్పచెప్పి వారిని ఖైదులో వేయడం జరిగింది. సో బంధకంలో ఉన్నారు. ఎందుకు? క్రీస్తు నామ విషయంలో, దేశ ప్రభువుని నమ్మిన విషయంలో వారందరినీ కూడా బంధించి ఉన్నప్పుడు బయట ఉన్న మీరు ఏ విధంగా స్పందించాలి? దుఃఖముతో ఉన్నవారితో దుఃఖపడుడి, సంతోషముతో ఉన్నవారితో సంతోషించుడి అన్న మాట ఆ వాక్యము ప్రకారము మీరును వారితో కూడా బంధింపబడినట్టు. మీ బంధకంలో లేరు మీరు. కానీ వారితో పాలిభాగస్తులా ఉన్నట్లు వారి కొరకు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే కష్టాల్లో ఉన్న వారి గురించి మీరు కష్టంలో లేకపోయినను వారి కష్టమును తలంచుకొని మీరు కూడా అదే కష్టంలో ఉన్నట్టుగా మీరు ప్రార్థన చేయాలి వారి గురించి. తర్వాత మాట. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. అదే శరీరంలో ఉన్నారు మీరు. ఎందుకు? ఆ ఎదుటి వ్యక్తికి వచ్చిన కష్టం మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందరూ కూడా ఇంకా శరీరంలోనే ఉన్నాం మనం ఒకరికొకరు. అందుకనే ప్రార్థన చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కడదాకా దేవుని ప్రేమను, సహోదర ప్రేమను కొనసాగనీయాలి. సో అందుకనే మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. సో ఇదంతా కూడా పరస్పర ప్రేమ, తోటి సహోదరుల కొరకు చేయు ప్రార్థన, దానికి సంబంధించిన విషయం. ఇప్పుడు వ్యక్తిగతమైన ఒక విషయానికి వస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇవన్నీ కూడా దేవుని యొక్క నీతి వాక్యములకు సంబంధించిన మాటలు. ఇవన్నీ కూడా నీతిగా జీవించుట అన్న దాని గురించి వారికి ఆఖరిగా చెబుతూ ఈ పత్రికను ముగిస్తున్నాడు. సో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను
ఉండవలెను. ఇంగ్లీష్ లో మ్యారేజ్ ఈజ్ టు బి ఆనర్డ్ బై ఆల్ అని ఉంటుంది. ఇక్కడ అన్ని విషయములలో ఘనమైనది గాను, ఇన్ ఆల్ అని చెప్పేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇన్ ఆల్ అండ్ బై ఆల్ రెండు కూడా కరెక్టే, రెండు కూడా వాక్యమే. అంటే అర్థం ఏమిటంటే అన్ని విషయముల్లో ఘనమైనది, అందరూ కూడా ఘనంగా ఎంచవలసి ఉన్నది. అది మ్యారేజ్ ఈజ్ ఆనర్డ్ బై ఆల్. మ్యారేజ్ ఈజ్ టు బి ఆనర్డ్ బై ఆల్. ఎందుకంటే వివాహం అనే వ్యవస్థ దేవుడు సృష్టించిన వ్యవస్థ, అన్నిటికంటే మొట్టమొదటిగా నియమించిన వ్యవస్థది. ఏదైనా వనంలో దేవుడు అవ్వను సృష్టించి తీసుకుని వచ్చి ఆదాము చేతికి అప్పగించారు అవను. సో ఆ ప్రక్రియలో ఏం జరిగింది? అక్కడ వివాహం జరిగింది. తండ్రి తన కుమార్తెను తీసుకొచ్చి భర్త చేతికి ఎలాగా అందిస్తాడో అదే విధంగా దేవుడు ఆ అవ్వను తీసుకుని ఆదాము చేతికి ఇచ్చుకో, ఇదిగో మీరిద్దరూ ఒక్క శరీరం అగుదురు అని చెప్పి దేవుడు నియమించిన వ్యవస్థ అవడం వలన దేవుడు ఏమంటున్నారంటే అన్ని విషయముల్లో వివాహం అనేది ఘనమైనది, అందరూ కూడా ఘనముగా ఎంచవలను. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. మరి ఆ వివాహములో పాలు పొందే భర్త భార్యకి ఇవ్వబడిన ఆ పానుపు ఎట్టి విధముగా కూడా కల్మషము కానివ్వకూడదు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇద్దరి రెస్పాన్సిబిలిటీ, ఇద్దరి యొక్క బాధ్యత. భర్త బాధ్యత, భార్య బాధ్యత. అది ఏమని? ఆ పానుపు ఆలోచన విధంగాను, శారీరక విధంగాను కూడా ఏ విధంగా కూడా దాన్ని కల్మషము చేయకూడదు. అది ఎప్పుడు కూడా పవిత్రముగా ఉండాలి. దేవుడు ఆ ఇద్దరికి కలిపి నియమించిన పానుపు గనుక అది నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఏ విధంగా కల్మషం అవుతుంది? అది ఆ నెక్స్ట్ మాటలో కనపడుతుంది. అది వేశ్యాసంగులకును వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. ఎందువలన? ఎప్పుడైతే ఒక మూడవ వ్యక్తి ఆ వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అవుతాడో, ప్రవేశిస్తారో, అక్కడ వివాహం ఏమవుతుంది? అక్కడ కల్మషం అవుతుంది, పానుపు కల్మషం అవుతుంది, వేశ్య సాంగత్యం జరుగుతుంది. అక్కడ భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య వ్యభిచారంలో పాలు పంచుకోవడం వలన కల్మషమైనదిగాను అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఎందువలన? దేవుడు వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అడల్టరర్స్ అంటే కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఎవరో ఒకరు వారి సొంత స్పౌజ్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళి ఈ వివాహేతర సంబంధంలో ఉంటే అది వ్యభిచారం అని అర్థము. ప్రాస్టిట్యూషన్ కాదు వ్యభిచారం అంటే. ఆ మాటకి అడల్టరీ అనేది కరెక్ట్ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ అది. సో వేశ్యాసంగులకును వ్యభిచారకును దేవుడు తీర్పు తీర్చును. దేవుడికి అయిష్టమైనది ఆ విషయము కనుక ఎట్టి పరిస్థితుల్లో వివాహాన్ని అంత పవిత్రమైనదిగా ఇద్దరు కూడా అందులో పార్టిసిపేట్ చేసే భాగస్వాములు దాన్ని చూడాలి. అది నిరంతరము చేయాలి. ఒకరోజు రెండు రోజులు కాదు. వివాహం అనేది జీవిత కాల సంబంధం. అది జీవిత మొత్తానికి సరిపడా దేవుడు ఇచ్చిన వ్యవస్థ అది. అది ఒక అగ్రిమెంట్ కాదు, అది కాంట్రాక్ట్ కాదు, అది దేవుడు నియమించిన వ్యవస్థ. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కూడా విడదీయకూడదు. సో 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. 5వ వచనం, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నెక్స్ట్ పర్సనల్ విషయం, వ్యక్తిగతమైన విషయము. ఒకటి వివాహము, ఆ వాక్యము తర్వాత, ఆ హెచ్చరిక తర్వాత ఇప్పుడు ధనము అనే ఈ విషయం మీద హెబ్రీ గ్రంథకర్త, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమని? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. తిమోతిలో రాసిన 1 తిమోతి 6వ అధ్యాయంలో రాసిన విషయము ఇక్కడ హెబ్రీలకు చెప్తున్న విధానం ఏమిటి అంటే, ఆపేక్ష అనేది ఉండకూడదు. ధనము మీద ప్రేమ ఉండకూడదు. ధనము మీద ఆపేక్ష లేని వారై ఉండాలి. మీకు కలిగిన వాటితో కష్టపడి పనిచేయాలి. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆ తృప్తి అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఈ క్వాంటిటీతో సంబంధం లేనిది తృప్తి అంటే. ఒకవేళ తృప్తి లేకపోతే ఎంత ఎక్కువ సంఖ్యలో డబ్బున్నా కూడా తృప్తి అనేది
ఉండదు. ఆపేక్ష ఇంకా ఉంటూనే ఉంటుంది. అది ధనము యొక్క పరిమాణముతో సంబంధం లేనిది అది. కానీ కలిగిన వాటితో అది ఎంత అన్నది కాకుండా అది ఎవరిచ్చారు అన్న విషయంలో, ఎవరు కంటిన్యూస్‌గా ఇచ్చే వాగ్దానం చేశారు అన్న విషయంలో మీకు విశ్వాసం ఉంటే కనుక మీరు తృప్తి పొంది ఉండగలరు. కనుక ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఎందువలన? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా! సో, నీ జీవిత కాలము సరిపడా నీ అవసరములను నేను తీరుస్తాను నేను అని ఒక మాట ఇచ్చారా లేదా దేవుడు? దానికి ముందు నీవు చేయవలసింది నా నీతిని, నా రాజ్యమును నీవు వెతికినప్పుడు నీ అవసరములను నేను తీరుస్తాను నేను. రేపటి గురించి చింత నీకు వలదు అని చెప్పి దేవుడు నీకు ఒక వాగ్దానం చేశారు కనుక ధన ఆపేక్ష ఎందుకు కలగాలి? విశ్వాసులకు ధన ఆపేక్ష లేని వారై కలిగిన వాటితో ఎప్పుడైతే లేనిది నాకు కావాలి అని అనుకుంటాడో అక్కడ ఏమవుతుంది అక్కడ దురాశ, ఆశ, అపేక్ష అవన్నీ కూడా అసహనము, అసంతృప్తిలోకి దారితీస్తుంది. సో, కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకంటే అవసరమైన వాటి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఉన్నారు అని ఆయనే చెప్పిన కదా! 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో గలవారమై ఉన్నాము. సో, ఈ విషయముల్లో ఈ భూమి మీద నుంచి నాకు ఆపద వస్తుంది అని నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే సహాయం చేసేది పరలోకమందున్న సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే నాకు సహాయుడు. నేను దేనికి భయపడను. చుట్టుపక్కల ఉన్న మనుష్యుల వలన నేను భయభ్రాంతులకు, చింతకు, అసంతృప్తికి, అసహనానికి నేను లోనవ్వాల్సిన అవసరము లేదు. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? నాకు ప్రభువే నా సహాయుడు అని ఆ ధైర్యం కలిగి, ఆ విశ్వాసం కలిగి అలా చెప్పగల వారమై మనము ఉన్నాము. 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి, మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి. సో, దేవుడు సంఘమును నియమించినప్పుడు, స్థాపించినప్పుడు ప్రతి సంఘమున కూడా ఎప్పుడు కూడా నాయకులుగా కొంతమందిని నియమించారు. అది పౌలు చేసిన పరిచర్యలో పౌలుకి చెప్పి, ఆ ప్రతి సంఘములో కూడా కొంతమంది పెద్దలను ఏర్పరిచి, వారికి ఒక విధానము నియమించి, ఏ విధముగా వారు ప్రవర్తించాలో, ఎటువంటి వారు ఆ స్థానానికి అర్హులో, యోగ్యులో అవన్నీ కూడా దేవుడు వాక్యము ద్వారా వివరించి, అటువంటి నాయకులుగా మన సంఘములలో ఉంచినప్పుడు, ఆ నాయకులు యొక్క ఆహ్, ప్రవర్తన ఫలము అంటే వారి జీవన విధానం మనతో కలిసి ఉంటుంది. నాయకుడు అంటే మనకు తెలియని వాడు కాదు కదా! ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో జీవిస్తున్నవాడు మన నాయకుడు కాదు. మన నాయకుడు మనతో కలిసి జీవిస్తున్న వాడే సంఘమునకు నడిపించే కాపరి నాయకుడు. సో, కలిసి చూస్తున్నప్పుడు ఆ ప్రవర్తన ఫలము మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎప్పుడైతే ప్రవర్తన ఫలం మనము కనపడుతుందో దాన్ని శ్రద్ధగా తలంచుకొనొచ్చు. అంటే ఆ జీవన విధానమును, వారు చూపించే ప్రేమను, వారు జీవించే నీతికరమైన జీవితమును అవన్నీ కూడా మనం కూడా అనుసరించాలి. ఎందుకు? వారు క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నారు. పౌలేమంటున్నాడు? ఐ ఇమిటేట్ గాడ్, దేర్‌ఫోర్ ఐ అర్జ్ యూ టు ఇమిటేట్ మీ. ఎందుకంత ధైర్యంగా చెప్పగలిగాడు? తను దేవుని అనుసరిస్తున్నాడు కనుక, మీరు కూడా నా జీవన విధానం మీ కళ్ళ ముందు కనపడుతుంది కనుక మీరు కూడా అనుసరించుడి. అదే మాట మన సంఘములో మన నాయకులు వారి జీవన విధానం అంటే ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి, ఆలోచించి, దాన్ని బట్టి మనం కూడా అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే నేర్చుకుంటాం. ఒకరి దగ్గర నుంచి ఒకరు మనం నేర్చుకుంటాం. నాయకుల దగ్గర నుంచి మనము వారి ప్రవర్తన ఫలము మనము నేర్చుకోవాలి. అయితే మనందరికీ తెలిసినట్టు ఈ నాయకులు అన్నవారు ఎవరు? దేవుని చేత నియమించబడిన ఆ యోగ్యత ప్రకారం ఉన్న నాయకులు. అంటే ఎవరు పడితే వారు అందరూ నాయకులు అని చెప్పినప్పుడు అందరూ నాయకులు అయిపోరు. అది ఆ విషయంలో కూడా మనము సరిహద్దులు మనకు తెలిసి ఉండాలి. వాక్యపరమైన సరిహద్దులలో మనము నాయకులను గమనించి, ఆ నాయకత్వం కింద ఉండి సంఘమును అభివృద్ధి పరుస్తూ ముందుకు వెళుతూ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతూ, తమ ప్రవర్తన ఫలమును వారు చూపిస్తూ ఉండగా, అటువంటి వారి విశ్వాసమును మనము అనుసరించవలెను. అది ఈ వాక్యం యొక్క సారాంశం. ముందుకు వెళ్తూ
8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి ఒక మాట చెప్పారు అంటే అది నిత్యత్వము కొరకు చెప్పిన మాట. ఆయన చేసిన ఆ త్యాగము నిత్యత్వం కొరకు చేశారు. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నారు. అంటే రీతిగా ఉన్నారు అంటే చూడడానికని కాదు. ఎందుకంటే అది శారీరకంగా లేకపోతే ప్రభువు యొక్క రూపముకు సంబంధించింది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వాక్యముగా ఇటర్నిటీలో ఉన్నప్పుడు శరీర రూపం ధరించి మన దగ్గరికి వచ్చినప్పుడు మరణం పొంది మళ్ళీ ప్రాణాత్మ శరీరంలో విభజింపబడగా ఆయన భూమి యందుకు ఆత్మ భూమిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లేపబడి మహిమ శరీరము పొందుకొని మార్పు చెంది మళ్ళీ ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని అక్కడ నుంచి లేచిన తర్వాత ఆయన మహిమతో మళ్ళీ తిరిగి గుర్రము వెక్కి అనేక ఖడ్గముతో వచ్చి అనేక మందిని సంహరించి ఆయన రాజులకు రాజుగా ఉండబోతున్నాడు. ఇది మరి రూపపు ప్రకారంగా చూస్తే అనేక మార్పులు చూసాం. కానీ అది కాదు ఇక్కడ మాట్లాడేది. యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నారు అని కాదు. ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క మూర్తిమంత్వము మనం చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతం. ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గాడ్ హెడ్. అది. సో దానికి చేంజ్ ఉండదు. ఆయన దైవత్వానికి చేంజ్ ఉండదు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆయన దేవుడై ఉన్నాడు. సో కనుక ఆ యేసుక్రీస్తుని మనము చూసి మన జీవన విధానము ఆయన అనుసరించి మనము కొనసాగించమని మనకి వివరింపబడింది. ఇక్కడ 9వ వచనంలో ఇదే హెబ్రీయులకు ఏం జరిగింది, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సమస్య ఏర్పడింది. ముఖ్యంగా విశ్వాసులైన యూదులకు. ఏమిటది? అక్కడ ఉన్న సమాజ మందిరములో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన వారిని ఎవరిని కూడా వారు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ సమయంలో 30 నుంచి 70 AD మధ్యలో జరిగిన ఈ ఈ ఈ ఈ సంగతులలో ఈ ఈ హెబ్రీ గ్రంథకర్త రాసిన ఈ సమయంలో, ఈ పుస్తకం రాసిన సమయంలో అనేకమైన సమస్యలు యూదులకు వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించారో వారందరినీ సమాజ మందిరం నుంచి వెలివేయడం జరిగింది. వారందరినీ బలవంతంగా తిరిగి యూదుల్లోకి రప్పించడం జరిగింది. వారిని బందీలుగా చేయడం జరిగింది. వారిని చంపివేయడం జరిగింది. వారిని కొట్టడం జరిగింది. ఇవన్నీ చేసింది యూదులే. సో కనుక ఆ బోధన చెప్పింది ఎవరు? ఈ యూదులే విశ్వసిస్తున్న మిగిలిన యూదులని వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళు రప్పిస్తున్నారు వాళ్ళు. సో అందువలన ఈ 9వ వచనంలో ఈ హెబ్రీయులకు, ఈ ఇశ్రాయేల్ ప్రజలకు, క్రీస్తునందు విశ్వసించిన ఈ యూదులకు ఒక మాట చెప్పబడింది. ఏమని? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. సో మీరు క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త విని దాన్ని చేపట్టిన తరువాత మీకు రకరకాల బోధలు వినపడతాయి. అనేక రకాలైన అన్య బోధలు. అంటే మీరు విన్న సువార్తకు భిన్నముగా ఒక సువార్త మీకు వినపడతాది. మీరు దాన్ని చేత తిప్పబడకుడి. మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు. వారందరూ ఏమంటారు? శరీర ఆచారము ముఖ్యము. ఇదిగో మనకి బలిపీఠం ఉన్నది. అక్కడ మనం బలి అర్పించాలి. మన దేవుడు అలాగే యాక్సెప్ట్ చేస్తాడు. మనం సున్నతి తీసుకోవాలి. లేకపోతే మనల్ని దేవుడు స్వీకరించరు. ఇవన్నీ బోధలు, అవన్నీ అన్య బోధలు. సో అవన్నీ దేనికి సంబంధించినవి? అక్కడున్న బలికి, ఆ బలి పీఠమకి, అర్పణలకు, అక్కడున్న భోజనాలకి, వీటికి సంబంధించినవన్నీ కూడా. అందుకనే ఈ శరీర ఆచారములకు సంబంధించి ధర్మశాస్త్రము సంబంధించిన భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. ఎందువలన? ఆ ధర్మశాస్త్ర ప్రకారపు ఆచార నియమములకు ప్రభువు ఒక సమాప్తి తీసుకొచ్చారు. అప్పటిదాకా అవి దేని కొరకు ఇవ్వబడినదో వాటి యొక్క నిజస్వరూపమైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ ఆ క్రియను ముగించిన తర్వాత ఇంకా దానిలో మీరు కొనసాగితే మీకు ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ మీకు ఆ సువార్తను ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మీ హృదయాన్ని మీరు స్థిరపరచుకోవాలి.
సో కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు. సో ఆ భోజనములు బట్టి అలా ఆచార నియమబద్ధాలు అనుసరించిన వారికి ఎవరికి కూడా రక్షణ దొరకలేదు. రక్షణ ఎప్పుడు కూడా విశ్వాసం ద్వారా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆచారాలను కూడా ఆపివేయమన్నారు దేవుడు. విశ్వాసముతో కృప చేత మీరు రక్షింపబడ్డారు అని చెప్పినప్పుడు ఇంకా మీరు ఆ భోజన ఆచారములు బట్టి మీరు వెళ్తే అసలు ప్రయోజనము ఉండదు. మనకి ఒక బలిపీఠము ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. ఏమిటి బలిపీఠము? ఏమిటి ఈ గుడారము, సేవ, ఈ తినుట? ఎందుకు ఈ కాంటెక్స్ట్ వచ్చింది సడన్ గా? ఎందుకంటే ఈ 9వ వచనంలో ఆ బోధలో ఉన్నది ఇదంతా కూడా. ఆ బోధ ఏమిటి అంటే, ఇదిగో ఆ గుడారములోని సేవ చాలా విలువైనది. దాన్ని వదిలిపెట్టకూడదు మనము అని ఆ బోధలు చెప్పడం మొదలుపెట్టారు. సున్నతి, ధర్మశాస్త్రము మీరు వదిలిపెడితే మీకు దేవుని చేత స్వీకరింపబడడం ఉండదు అని ఒక అబద్ధపు బోధతో గలతీలందరినీ మోసం చేశారు. హెబ్రీలందరినీ కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు అన్య బోధలు చెప్పి మిగిలిన యూదులు. సో గ్రంథకర్త ఏమంటున్నాడంటే అసలు బలిపీఠము మీద ఏం చేస్తారు? బలిపీఠం అనేది ఈ జంతువులను తీసుకొచ్చి బలి ఇస్తారు. మరి బలి ఇచ్చిన తర్వాత ఆ జంతువు ఏం జరుగుతుంది? ఆ జంతువులోని రక్తము బయటకు వచ్చేస్తుంది. ఆ రక్తము తీసుకుని ఒక కార్యం చేయడానికి యాజకులకి, ప్రధాన యాజకునికి దేవుడు ఒక నియమావళి నియమించారు. మరి ఆ జంతువులు ఏమైపోవాలి? రక్తం వెళ్ళిపోయింది. ఆ జంతువుల యొక్క మాంసము, ఆ కళేబరము ఇవన్నీ ఉన్నాయి కదా! సో ఆ మాంసము అక్కడున్న వారికి ఇయ్యబడుతుంది. ఒక పోర్షన్ ఏమో ఈ ప్రధాన యాజకునికి ఇవ్వబడుతుంది. సో అక్కడున్న బలిపీఠంలో వారు తినడానికి వారికి కొన్ని అర్హులు. కొన్ని అక్కడ ఉన్న వాటిని తినడానికి కూడా వారికి అర్హత ఉండదు. ఎందుకంటే అవి అక్కడి నుంచి తీసి బయట పడవేయాల్సి వస్తుంది. ఇవన్నీ బలిపీఠానికి సంబంధించినది. సో ఆ బలిపీఠం మీద తిను అనే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ బలిపీఠం మీద అర్పించిన దానికి తినడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నారు కదా! అసలు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనకి ఈ గుడారములో ఉన్న బలిపీఠానికి సంబంధమే లేదు. మనకి వేరొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము మీద అర్పింపబడిన ఒక శరీరము, ఒక రక్తము అది మనము పాలు పంచుకుంటున్నాం అందులో. ఎప్పుడైతే ఈ బలిపీఠము గుడారముకు సంబంధించినది కాదో, మనకు వేరొక బలిపీఠం ఉన్నది. అదేమిటి ఆ బలిపీఠం అది? అది సిలువ. సిలువ మీద ప్రభువు శరీరము బలి చేయబడింది. అక్కడ ఆ బలిపీఠం గుడారంలో బలిపీఠం మీద ఆ మేక పిల్లని, ఆ కోడె దూడలను బలి ఇస్తారు. సో అక్కడ ఆ మాంసాన్ని పంచుకోవడం జరుగుతుంది. అంటే పాలిభాగం అంటే మాంసంలో అందరూ తింటున్నారు అక్కడ. సో మనకేమంటున్నారు ఇక్కడ? మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠము సిలువ. దాని మీద బలి అయిన క్రీస్తు ప్రభువు నందు విశ్వాసంతో పంచుకుంటే మనము క్రీస్తు ప్రభువు యొక్క శరీరము మనము తిన్నట్టు. ప్రభు అన్నారు, నన్ను భుజించని వాడు నాతో పాలు పంచుకోలేడన్నారు. నన్ను భుజించి నా రక్తము తాగని వాడు నాతో పాలు లేదు అతనికి. అందరూ ఏమన్నారు? అదేంటి ఇతను క్యానిబల్ లాగా మాట్లాడుతున్నాడు అని 6వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువుని ప్రశ్నించారు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈ బోధ చాలా కష్టంగా ఉంది మాకు అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ అక్కడ. కానీ ప్రభువు చెప్తున్న ఆత్మీయమైన విషయం ఎవరు గుర్తించలేదు అక్కడ. మీరు నా శరీరం తినాలి అంటే మాంసం తినమని కాదు అక్కడ. మీరు నేను మరణించిన ఆ మరణములో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడు మీరు నా శరీరము, నా రక్తము మీరు తిన్నట్టుగా అది సాదృశ్యము. మీ విశ్వాసముతో మీరు నా దగ్గరికి రావాలి. సో ఇంకా గుడారంలో ఉండిపోతాను నేను, మేకల యొక్క, కోడెల యొక్క మాంసం పంచుకుంటాను అంటే మీకు నిజమైన బలిపీఠము మీద ఉన్న ప్రభువు నందు పార్టిసిపేట్ చేసే అవకాశము లేదు. ఇప్పుడు చూడండి 10వ వచనము. మనకు ఒక బలిపీఠము ఉన్నది. దాని సంబంధమైన వాటిని అంటే ప్రభువు శరీర రక్తములు తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. అంటే ఇంకా మేము గుడారము పట్టుకుని ఉండిపోతాము అన్న హెబ్రీయులకు విశ్వాసము,
ద్వారా బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు. విశ్వాసంతో వచ్చిన వారికే క్రీస్తు ప్రభువులో పాలిభాగము. అంటే రక్షణలో పాలిభాగము. సో, గుడారంలో మీరు ఉండిపోతారా? మీకు ప్రయోజనం లేదు. మీకు ప్రభువులో పాలిభాగము లేదు. సో, గుడారము వదిలిరండి. అదే నెక్స్ట్ మాట. ఆ గుడారం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఆ గుడారం ఇక సమాప్తి అయిపోయింది. గుడారానికి సంబంధించిన సేవ లేదిక్కడ. ఇంతకాలము కొన్ని 2000 ప్లస్ సంవత్సరములు దేవుడు ఆ గుడారంలో మీకు సేవ చేయమని బలి అర్పణలు ఇచ్చిన ఆ యొక్క సాదృశ్యం అంతా నిజముగా క్రీస్తు ప్రభు చేసిన తరువాత ఇంకా మీరు అక్కడ గుడారంలో ఉంటే ఏం ప్రయోజనం మీరు? ఆ ఆజ్ఞ కూడా లేదక్కడ. ఆ ఆజ్ఞ ఆల్రెడీ నిర్వర్తించబడింది ప్రభు ద్వారా. సో, కనుక ఇప్పుడేం జరుగుతుంది? ఆ గుడారము, అక్కడున్న శిబిరం అంటే ఈ టాబర్నకల్ పెట్టినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా టెంట్స్ వేసుకుని ఈ 12 మంది గోత్రముల వారు ఉండేవారు. 40 సంవత్సరముల అరణ్య యాత్రలో. ముగ్గురు 4 జంటలుగా 4 గ్రూప్స్‌గా వాళ్ళు 4 దిక్కులుగా వేసి మధ్యలో గుడారం వేసి ఈ టాబర్నకల్ అంతా అదంతా శిబిరము అంటారు. మొత్తం క్యాంప్ అన్నమాట. క్యాంప్ మధ్యలో టాబర్నకల్. శిబిరము మధ్యలో గుడారం. రైట్. సో, 11వ వచనము. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. సో, ఈ బలి అర్పించిన తర్వాత మిగిలిపోయిన ఆ ఎముకలు, గూడు మిగిలిన అంతా కూడా బాడీ అంతా ఏం చేయాలి? అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి. కొంత మాంసమేమో వారు తినడానికి వారు తీసుకుంటారు ప్రధాన యాజకులు. మిగిలిన కళేబరము అంతా కూడా ఉంటుంది కదా! ఆ జంతువు యొక్క కళేబరము అవన్నీ అంట క్యాంప్‌కి బయటకి తీసుకెళ్ళిపోమంటున్నారు. ఎందుకు? అవి ఉండడానికి వీల్లేదు. వాటిని దహించి వేయాలి అవన్నీ కూడా. శిబిరమునకు వెలుపట తీసుకువెళ్ళి ఆ మేకల, కోడెల యొక్క కళేబరములు స్కెలిటన్ లాస్ట్ రిమైన్స్ అన్నిటిని కూడా అక్కడ కాల్చివేయబడతాయి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఏమిటి ఈ సాదృశ్యము? ఏమిటి అంటే ఈ గుడారము ఈ భూమి మీద ఉన్న గుడారమునకు వెలుపట ఉంటేనే దేవుని దగ్గరికి వచ్చుటకు అవకాశం ఉంటుంది. సో, రక్తము తీసుకొని పరిహారార్థంగా ప్రధాన యాజకుడు అవన్నీ చేస్తూ ఆ కళేబరాలను లాస్ట్‌కి ఆ గుడారం బయట పెడుతున్నాడు. అక్కడ దహించి వేయబడుతున్నాయి కంప్లీట్‌గా. సో, యేసుప్రభు ఏమన్నారంటే, నేను గుడారంలో ఉండి నేను సేవ చేయను నేను. గుడారమునకు ఏ విధంగా బయట ఉండి ఈ కళేబరములన్నీ కూడా అంటే ఈ బలి అర్పణలన్నీ కూడా ఒక అర్పణగా అంటే ఒక దహించి వేయబడుతున్నాయో అంటే కంప్లీట్‌గా కన్జ్యూమ్ అవుతున్నాయో, నేను కూడా ఆ గేట్ బయట అంటే గవిని అంటే గేట్. గేట్ ఎక్కడుంటుంది? శిబిరానికి ఉంటుంది గేట్. ప్రభువు మరణించినప్పుడు గేట్ ఎక్కడ ఉన్నది? యెరూషలేము పట్టణానికి గేట్ ఉండేది. సో, ఆ సిటీ బయటకి తీసుకెళ్ళిపోయారు. ఈ రోమీయులు అందరూ కూడా ప్రభువుని సిలువ వేయడానికి. సిటీ మధ్యలో వేయలేదు. టెంపుల్ దగ్గర వేయలేదు. ఎక్కడా కూడా సిలువ వేయలేదు. ఎందుకు అంటే ఊరి బయట వేస్తారు పనిష్మెంట్ అంటే. సో, ఆ పనిష్మెంట్ ఎక్కడివ్వాలి? ఊరి బయట. అంటే వెలివేశాము నిన్ను అని అర్థం అన్నమాట. సో, అందుకని ఆ శ్రమ, ఆ నింద అవన్నీ ఎక్కడ పొందారు యేసు ప్రభువు? బయటికి తోసివేయబడ్డారు. సో, ఏ విధంగా ఆ కళేబరములు కూడా బయటికి తోసివేయబడుతున్నాయో, అదే విధంగా యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆ గేట్ బయట, ఆ గవిని బయట వెలుపట శ్రమ పొందెను. సో, గుడారములకి ఏమైనా సంబంధం ఉందా? లేదంటున్నారన్నమాట. అసలు గుడారములో నేను అందుకనే వెళ్ళలేదు. నాలోని ఏ పార్ట్ కూడా ఈ ఫిజికల్ గుడారమునకు లింక్ లేదు. నేను గుడారంలో హారిజాంటల్‌గా వెళ్లి నా రక్తమిచ్చి, అక్కడున్న తెర వెనుక ఉన్న పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోకి నా రక్తాన్ని ఇవ్వలేదు నేను. ఎందుకంటే ఇది ఛాయారూపకం ఇది. ఇది నిజము కాదు. పరలోకంలో నేను ప్రవేశించాలి. సో, కనుక ఆ గుడారము బయట నేను సిలువ వేయబడాలి. సో, బలిపీఠము గుడారం లోపల లేదు. యేసుక్రీస్తు ప్రభు బలైన బలిపీఠం. అది సిలువది. వారిచ్చే బలిపీఠము గుడారం బౌండరీస్ లోపల ఉంటుందది. సో, ప్రభు ఏమంటున్నారంటే, ఆ గుడారపు బౌండరీస్ లోపల ఎవరైనా ఉండిపోతే వారికి రక్షణ లేదు. ఎందుకంటే నేను బయటకొచ్చాను నేను. బయట నుంచి
అక్కడ శిలువ మీద నేను బలిపీఠం మీద అర్పించి అక్కడి నుంచి పైకి వెళ్ళాను నేను. సో ఎవరైతే పైకి రావాలని కోరుకుంటారో ఇప్పుడు మీరందరూ కూడా నా దగ్గరికి రండి. నేను ఎక్కడున్నాను నేను? సిటీ బయట ఉన్నాను నేను. సిటీ లోపల లేను, గుడారం లోపల లేను. అంటే ఈ టాబర్నకల్, జెరూసలేం సిటీ వీటేవిటికి కూడా ఇక విలువ లేదు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత. చాలా మంది వాటికి చాలా విలువ ఉన్నది. అక్కడికెళ్ళి మేము 2 మట్టి ముద్దలు 2 మట్టి ముద్దలు తీసుకొస్తాము. అక్కడున్న నీళ్ళల్లో తీసుకొని మాకు జార్‌లో హోలీ వాటర్ తెచ్చుకుంటాము. అవన్నీ కూడా ప్రయోజనం లేని పనులు. ప్రభు అదే క్లారిఫై చేస్తున్నారు. అసలు ఆ పట్టణంకి ఉన్న ప్రాముఖ్యత అన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ పట్టణము వెలుపట సిలువ వేయబడ్డారో ఆ రోజు సమాప్తం అయిపోయింది మొత్తం. సమాప్తమాయెను అన్న మాట అది కూడా చెప్పారు ప్రభువు క్లియర్‌గా. ఆ ఛాయారూపకమైనదంతయు కూడా ఆ రోజుతో ఎండ్ అయిపోయిందక్కడ. ఎందుకంటే నిజము పరలోకం నుంచి దిగి భూమి మీదకు వచ్చారు. నిజమైన యేసుక్రీస్తు ప్రభువు. సో నిజ స్వరూపమైన ఆ బలి ఆ సిటీ బయట వేయబడింది కనుక ఎవరైతే పరలోక రాజ్యానికి ప్రవేశము కోరుతున్నారో వారిని ఎక్కడ రమ్మంటున్నారు? చూడండి 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఎందుకు నింద భరించాలి? ఆయన నింద భరించారు కాబట్టి. ఏలాటి నింద భరించారు? నీవు దైవ దూషణ చేశావు. నీవు మా సమాజములోని వ్యక్తివి కావు. అంటే సమాజ మందిరములోంచి వెలుపలికి తోసేశారు యేసుప్రభువుని. సో సమాజం అంటే మేమందరం సమాజం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎక్కడ తోసేస్తున్నారు ఈ ప్రపంచము? మీరు ఈ ప్రపంచానికి చెందిన వారు కాదు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే మీరు. మీరు వేరు మీరు. సో ఆ నింద మన మీద పడుతుంది. ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరి మీద ఆ నింద ఉంటుంది. ప్రభు ఏమంటున్నారంటే రండి. ఆ నింద నేను భరించాను. మీరు కూడా అదే నిందను భరించి నా దగ్గరికి రండి. ఎందుకంటే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ నింద భరించకుండా ఆ సమాజంలో పాలిభాగస్తులు అయిపోయి గుడారంలో ఉండిపోయి సిటీలో ఉండిపోతే దహించి వేయబడతారు వాటితో పాటు. అవన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి. అదే 12వ అధ్యాయం. సో ఆ డిఫరెన్స్ చూడండి. ఎందుకు ఈ వాక్యం వచ్చిందది ఆ స్పష్టత మనకు తెలుస్తుంది. అంటే ఈ ఫిజికల్ అంటే ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన ప్రత్యక్ష గుడారము, టెంపుల్, ఆ సిటీ, జెరూసలేం సిటీ వాటి ప్రాముఖ్యత కంప్లీట్ గా సమాప్తి అయిపోయింది. నో మోర్. వాటికి హోలీనెస్ లేదు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నా దగ్గరికి రావాలి మీరు. ఎందుకంటే నేను వచ్చాను కనుక ఇశ్రాయేలు ఎవరండి మిగిలిన వారు ఎవరండి ప్రపంచం అంతా కూడా నా దగ్గరికి వచ్చి నింద భరించి అప్పుడు మీరు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకువెళ్తాను. ఎందుకు? నేను అక్కడికి ప్రవేశించాను. నా స్వరక్తము చేత మిమ్మల్ని పరిశుద్ధపరచుటకై అక్కడికి ప్రవేశించాను నేను. బయట శ్రమపడ్డాను నేను. సిటీ బయట. జెరూసలేం లోపల శ్రమపడలేదు. సిలువ వేయబడలేదు ప్రభువు. అంతా బయటే జరిగింది. ఎందువలన చూడండి 14 వచనం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఇప్పుడు సిటీ కాంటెక్స్ట్. టెంపుల్ కాంటెక్స్ట్ ప్రత్యక్ష గుడారము, శిబిరము, క్యాంప్ అన్ని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సిటీ. సో ఆ జెరూసలేం సిటీ గురించి అతుక్కుని ఉండవద్దు మీరు హెబ్రీయులారా. మీకు దానికి సంబంధము లేదు. ఎందుకు? మన పట్టణము పరలోకమందున్నది. అది నిలువరమైనది. అది కంపింపబడదు, చలింపబడదు అది. ఇక్కడ ఉన్న పట్టణం ఏమవుతుంది? చలింప చేయబడుతుంది, కంపింప చేయబడుతుంది, అగ్నికి ఆహుతి అవ్వబోతున్నది, దహించి పడబోతుంది. అంత క్లియర్‌గా చెప్పారు అందుకే ఆల్రెడీ. సో నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. కానీ ఉండబోవుచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. పరలోకం నుండి దిగి వచ్చే ఒక పరలోకపు యెరూషలేము ఉన్నది మనకి. అక్కడికి వెళ్తున్నాం మనందరము. ఇక మీరు ఈ యెరూషలేము గురించి మాట్లాడొద్దు దయచేసి అని చెప్పి గ్రంథకర్త హెబ్రీయులకి హెచ్చరిస్తున్నాడు. డోంట్. ఎందుకంటే ప్రయోజనం లేదు మీకు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 9వ వచనం నుంచి స్టార్ట్ అయింది. ఈ అన్య బోధలు మాట. అంటే ఇంకా మీరు ఈ యెరూషలేము పట్టణం అంటే పవిత్రమైనదని చూడాలి. అక్కడ గుడారం చాలా పవిత్రమైనది. బలి అర్పణలు పవిత్రమైనవి. అవి ఉంటేనే గాని దేవుడు మనల్ని స్వీకరించరు. సున్నతి చేసుకుంటే గాని దేవుడు స్వీకరించరు. అలా గలతీలందరినీ మభ్యపెట్టారు. హెబ్రీయులందరినీ కూడా మభ్యపెడుతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నారు. విశ్వాసముతో
కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. వీటి పవిత్రత ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఛాయారూపకము. వాటి సమాప్తం అయిపోయింది నేను చేసిన ఆ గొప్ప శిలువ కార్యము వలన. సో మీరిప్పుడు నా దగ్గరికి రండి. నిలువరమైన పరలోకపు పట్టణం కొరకు, యెరూషలేము కొరకు వేచి చూడండి. సో నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను స్తుతి యాగము చేయుదము. సో ఇప్పుడు మీ యాగము యొక్క డైమెన్షన్ మారిపోతుంది. మీరింకా బలి అర్పణలు అక్కడికి వెళ్లి ఫిజికల్‌గా ఉండాలి, నేను శరీర సంబంధమైన ఆచారాలు అవి కాదు మీ యాగములు. మీ యాగములేంటి? మీ శరీరమునే మీరు యాగముగా, పరిశుద్ధముగా మీరు దేవునికి సమర్పించాలి. రెండవది మీ పెదవులతో దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ మీరు యాగం అర్పించాలి మీరు. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పైకి వెళ్తున్నాయి చూసారా? ఇక భూమి సంబంధమైన ఈ ఆలయాలకిని, ఈ భూ సంబంధమైన బిల్డింగ్స్‌కి సంబంధం లేదది. మీరు నా సంఘము అంటే విశ్వాసుల కూడికయే దేవుని సంఘము. ఆలయం సంబంధం లేదు. గుడారానికి సంబంధం లేదు. మీరిచ్చే స్తుతియే నాకు యాగము, అర్పణది. అంటే మీ నోటితో మీరు నన్ను స్తుతించాలి. మీ జీవితంలో పరిశుద్ధంగా జీవించుటే నాకు సేవ అంటున్నారు దేవుడక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము గురించి మాట్లాడుతూ, సో అది నిజమైన యజ్ఞము, యాగము. సో కాబట్టి దేవుడు ఆ విధంగా పిలిచారు. యేసుప్రభు మనల్ని బయటకొచ్చి ఇక్కడికి విశ్వాసంతో రండి. ఇటు నుంచి నేను తీసుకెళ్తాను. అక్కడికి వెళ్లి అక్కడ ఇరుక్కుపోవద్దు ఈ ఆచారాల్లో. అవన్నీ ఛాయారూపకము అంతమైపోయింది. సో కాబట్టి ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కూడా, ఎప్పుడు కూడా మనము స్తుతి యాగము చేయుదము. అనగా ఏమిటా యాగము? చూడండి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును మనం అంగీకరించి ఎప్పుడు కూడా మన నోటితో ఆయనను స్తుతిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించుడి. అది యాగము. సో ఇంక మీరు గుడారంలోకి వెళ్లి అర్పణలివ్వద్దు. మేకలను, కోడెలను తీసుకువెళ్ళొద్దు. స్పష్టంగా చెప్తున్నారన్నమాట హెబ్రీయులకి. అంటే ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. హెబ్రీయులు అందులో పుట్టి పెరిగి నిండా మునిగిపోయి ఉన్నారు ఆ బలులు, అర్పణల్లో. ఎప్పుడైతే మరి నిజమైన సువార్త వచ్చిందో వారు బయటకొచ్చారు. కానీ వెనక్కి జారిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అన్నీ చేసి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ చరిత్ర అంతా కూడా బలి అర్పణలే. అవన్నీ దేవుని ఆజ్ఞ అని కూడా తెలుసు వారికి. సో ఇప్పుడు మరి సువార్త యొక్క సత్యము వారి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని బేరీజు వేసుకుని వాక్యం ప్రకారం వారు బయటికి రావాలి. అందుకని ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది. ఇప్పుడు మనలాంటి వారికి ఈ బలి గురించి, అర్పణ గురించి చెప్తే మనకి దాని గురించి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు చేయలేదు. కానీ ఒకసారి వాళ్ళ చెప్పులలో మనం కాలు పెడితే మనకు అర్థమవుతుంది మాట. ఎందుకు అంత వెనక ఆకర్షితులైపోతారు వీళ్ళు దానికి అన్న విషయం. ఎందుకంటే ఉగ్గుపాలతో వాళ్ళకి నేర్పిస్తారు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు. వారి యొక్క ధర్మశాస్త్రము తోరా అనేది. సో అవన్నీ కూడా ఛాయారూపకము అన్న విషయాన్ని పక్కన పెట్టి అవన్నీ నిజమని చెప్పి వారు అబద్ధం బోధించి అందులోనే అన్ని ఉన్నవి, ఆచారాల్లో అన్ని ఉన్నవి అని చెప్పి పక్కదోవ పట్టిస్తున్నారు. అది నిజంగా అవి ఏ విధంగా ఇవ్వబడినవి అవి బోధిస్తే వెంటనే క్రీస్తు ప్రభువు పరిగెట్టుకొచ్చేస్తారు. కానీ వాళ్ళు అన్య బోధన బోధిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త మీరు. అక్కడ వెళ్లి ఇరుక్కుపోవద్దు ఈ బలులు, అర్పణల్లోకి. మీ యాగము మీ పెదవుల యొక్క జిహ్వా ఫలమై ఉండాలి. అది దేవునికి స్తుతి యాగమై ఉండాలి. నెక్స్ట్ ఏమిటి? మీరు సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకోండి. అది అంటే మీ జీవితం, విశ్వాస జీవితము, ఫలభరితమైన జీవితం. అందుకని 16వ వచనం. ఉపకారమును, ధర్మమును చేయ మరిచిపోకుడి. సహాయము ఎవరన్నా అవసరమైతే వారికి సహాయం చేయడానికి ఆయుత్తులవ్వండి. ధర్మము అంటే అర్థం ఏంటంటే ఏదన్నా వస్తు రూపేణ సహాయం చేయాలంటే ఆ వస్తు రూపేణ సహాయం చేయండి. ఉపకారమును, ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సో అది కూడా యాగము. ఇంకా మేకలు, కోడెలు కాదు. ఇక్కడంతా జీవితంలోంచి వస్తుంది. ఇదంతా మన జీవితంలోంచి దేవునికి యాగము. అవన్నీ ఏమైపోయినాయండి అప్పుడువి? ఏమైపోలేదు. ఇక్కడే ఉన్నవి.
అవి ట్రాన్స్ఫార్మ్ చేయబడినవి రైట్ వేలో. ఎందుకు ఇంతకు ముందు ఇవి చేయలేకపోయారు మనుషులు? ఎందుకు? వారి హృదయములు ప్రోక్షించబడలేదు. మేకల రక్తము వలన, కోడెల రక్తం వలన హృదయంలో మార్పు జరగట్లేదు. నూతన సృష్టి అవ్వలేదు ఎవరు కూడా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు బహుమానముగా ప్రభువు పంపించినప్పుడు, మన హృదయములను ప్రోక్షించి మనల్ని నూతన సృష్టిగా చేసినప్పుడు, ఈ కొత్త యాగము మనము చేయ సామర్థ్యము కలవారమై ఉన్నాము. సో అప్పుడు అడుగుతున్నారు దేవుడు, ఇంతకుముందు సామర్థ్యం లేదు, నేను అడగలేదు, ఇదిగో సామర్థ్యం ఇచ్చాను, నాకు ఇవ్వండి యాగము. ఇది నాకు నిజమైన యాగము, నాకు ఇష్టమైన యాగము. ఏది? మీ ఫలము, సహోదర ప్రేమ, ఉపకారము, ధర్మము, వివాహమును ఘనముగా ఎంచాయి, పానుపు కల్మషముగా ఉంచి జీవించు విధానము, ఇవి నాకు ఇష్టమైన యాగములు. మీరు ఎల్లప్పుడూ నన్ను స్తుతి చేయుట నాకు ఇష్టమైన యాగము. ఆ యాగం అనేది ఆగలేదు. యాగము మార్పు చెంది నిజమైన దేవునికి ఇష్టమైన యాగములుగా మన ద్వారా ఆయన తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే దేవుని చిత్తము. గమనించారా మీరు? దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకై నాకు శరీరం అమర్చితివి. ఏమిటా చిత్తము? ఇదిగో మన ద్వారా ఈ యాగమును పొందుకొనుట అనేది దేవుని చిత్తము. మనలను క్రీస్తు రూపములో చూడడం అనేది తండ్రి యొక్క చిత్తము. మనం క్రీస్తులా ప్రవర్తించడం అనేది తండ్రి యొక్క చిత్తము. కనుక ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. యథార్థమైన నాయకులు చేసే పని ఏమిటంటే, ఈ ఆత్మలను దేవుని మార్గంలో నడిపించడానికి వారు కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. వాళ్ళ దేవుడు ఒక హై కాలింగ్ ఇచ్చారు. డ్యూటీ అది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, సేవది. వాళ్ళ సేవకులు వాళ్ళు. వారేమి మనుషుల్ని అజమాయిషీ చలాయించే పొలిటికల్ లీడర్స్ కాదు. మనుషులకు, విశ్వాసులకు సేవ చేసే సేవకులు. సో వారి నాయకులు అంటే ఏమిటి? ఒక నడిపించేవాడు నాయకుడు. అంతేగాని నాయకుడు అనగానే గొప్ప అని కాదు. అక్కడ గొప్పతనం ఏమీ లేదు. అందరూ కూడా ఒకరికొకరికి సహాయం చేసుకోండి. ఎవరు గొప్పవారని ప్రభు ఏమన్నారు అక్కడ? మీలో ఎవరు అందరికంటే తగ్గి ఉంటాడో అతనే పరలోకంలో గొప్పవాడు అన్నారు. ఇక్కడ కాదు మళ్ళీ. పరలోకంలో గొప్పవాడు. అంటే మీ రివార్డ్స్ ఇక్కడ ఉండవు. మీ గొప్ప తగ్గింపు అన్నిటికీ రివార్డ్స్ నేనిస్తాను అక్కడ. ఎవరు గొప్ప చేసుకుంటారో వారిని తగ్గించేస్తాను నేను. ఎవరు తగ్గించుకుంటారో వారిని నేను పరలోకంలో గొప్ప చేస్తాను. ఆ రివార్డ్స్ ఉన్నాయి. సో కనుక ఈ నాయకులు లెక్క అప్పచెప్పాల్సిన వారి వల్లే మీ ఆత్మలు కాయుచున్నారు. కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎప్పుడు దుఃఖం వస్తుంది అంటే వారికి, సంఘము మాట వినకుండా విశ్వాస ప్రయాణంలో కాలు జారి అటు త్రోవ తప్పి నడుస్తున్నప్పుడు వారికి దుఃఖం కలుగుతుంది. సో నాయకులు మాటకు లోబడక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు జీవించేస్తూ సంఘంలోనే ఉంటున్నామని చెప్పుకుంటూ అలా అవిధేయతతో ఉన్నప్పుడు నాయకులకు చాలా దుఃఖము. అలా దుఃఖ పెట్టద్దు వారిని. ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఇవ్వబడింది. వారు ఆనందంతో మీ ఆత్మలను కాయిచి మీకు ప్రార్థన చేస్తూ మిమ్మల్ని నడిపిస్తూ వాక్యము బోధిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే వారు చేయునట్లు ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆ మాట వాక్యానుసారమైనదే కదా మరి నాయకులు ఇచ్చేది. వాక్యము విరుద్ధమైనదైతే వారి నాయకులు ప్రదేశంలోనే ఉండరు. సో యథార్థమైన నాయకులు వాక్యానుసారంగా బోధించి వారి ప్రవర్తన చూపించినప్పుడు వారికి లోబడి అనుగుణంగా అనుసరించి నడుచుకొనుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. సో ఇప్పుడు గ్రంథకర్త ఎక్కడి నుంచి రాస్తున్నాడో అక్కడ ఉన్న విశ్వాసులందరి గురించి మా అంటే ఇదిగో విశ్వాసులు మేము మీ హెబ్రీలకు రాస్తున్నాం కనుక మా నిమిత్తం కూడా ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు
మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాను. మా విషయమైతే మా కాన్షియన్స్ చాలా క్లియర్‌గా ఉంది. మేము అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకుంటున్నాం మేము. అటువంటి కాన్షియన్స్ మనస్సాక్షి కలిగి ఉన్నాము అని మేము దృఢంగా మేము ఆ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం మేము. మేము నమ్ముకొనుచున్నాం మేము. అందువలన మా నిమిత్తం ప్రార్థన చేయండి మీరు. మేము అలా కొనసాగాలి. మీకు చెప్పిన మేము వెనక్కి వెళ్ళిపోము మేము. మా కాన్ఫిడెన్స్ ఏంటి, మీకు ఏం చెప్పామో అదే చేస్తాం మేము కూడా. కనుక మా నిమిత్తము మీరు ప్రార్థన చేయుడి. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరల వచ్చినట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి ఈ గ్రంథకర్త రాసిన ఈ హెబ్రీయులకి బాగా పరిచయస్తుడు. మనకైతే పేరు తెలీదు గానీ వన్ ఆఫ్ ద బిలీవర్స్ ఇన్ దోస్ టైమ్స్ కదా. ఆల్రెడీ అక్కడ నుంచి బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇటలీకి వెళ్ళాడు. ఈ పత్రిక అంతా ఇటలీ నుంచి రాస్తున్నాడు. సో ఇటలీ నుంచి రాస్తూ మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఇస్రాయెల్‌లో ఉండొచ్చు వీళ్ళందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ. సో మరలా వచ్చినట్లు మీ దగ్గర నుంచి నేను బయటకొచ్చాను. ఇదిగో మిమ్మల్ని హెచ్చరిస్తూ రాస్తున్నాను. మిమ్మల్ని నేను మళ్ళీ తిరిగి కలుసుకోవాలని చెప్పి నాకు కోరిక ఉన్నది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మేము ఎక్కడున్నా సరే మేము నిలబడి యోగ్యముగా ప్రవర్తించి ప్రభువును మహిమపరుస్తూ జీవిస్తాము ఆ నమ్మకం ఉన్నది. మేము మిమ్మల్ని త్వరగా మిమ్మల్ని మరలా కలుసుకోవాలని ఉన్నది. మీరు ప్రార్థన చేయండి మా కొరకు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. చాలా బ్యూటిఫుల్ వర్స్ అన్నమాట. చాలా విలువైన వాక్యం ఇది. ఆఖరిలో ఏమిటి అంటే ఇది చూడండి, ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఎందుకు? ఇస్ ద గ్రేట్ షెపర్డ్. మనకిక్కడ నాయకులను నియమించారు ప్రభువు. మనల్ని నడిపిస్తున్నారు. మేము హెచ్చరిస్తున్నాం. అయితే మనందరి మీద ఉండే అసలైన గొప్ప కాపరి ఎవరు? మన యేసయ్య. మనం అందరము కూడా గొర్రెలమే. మనము గొర్రెలుగా ఉండగా మనల్ని కాస్తున్నది ఎవరు? యేసు. ఇందాకడ ఏం చెప్పాడు? ఇదిగో మిమ్మల్ని మీ ఆత్మలను కాయుచున్నారు అని మాట తీసుకొచ్చాడు కదా అక్కడ. అందుకనే చెప్తున్నాడన్నమాట. మేము ఆత్మలను కాయుచుండే నాయకులు ఉన్నారు. మేమున్నాము. అయితే మనల్ని అందరినీ గొప్ప కాపరి మన ప్రభువే. అది మర్చిపోవద్దు మీరు. ఈ లోక సంబంధమైన ఆహ్, విషయాల దగ్గర ఆగిపోవద్దు. ఇవన్నీ నియమించింది ఎవరు? ఆ గొప్ప కాపరిని మళ్ళీ చూడండి మీరు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును మృతులలో నుండి లేపారు తండ్రి. ఎలా లేపారంట? ఎందుకు లేపారంట? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఒక నిత్యమైన నిబంధన ఒకటున్నది. ఈ రక్తానికి లింక్ చేసి ఉన్నదది. అంటే ఇంతకు ముందు ఒక రక్తం ఉన్నది. ఇంతకు ముందు ఒక నిబంధన ఉన్నది. ఒకసారి ఆలోచిద్దాం. ఈ 2 రక్తములు, 2 నిబంధనలు. ఆల్రెడీ మనం చదువుకున్నాం ఈ 12 అధ్యాయంలో. ఆ పాత నిబంధన యొక్క లింక్ అయిన ముడిపడిన రక్తం ఏమిటి? గొర్రెలు, మేకల యొక్క రక్తము. ఆ నిబంధన ఏమిటి? పలకల మీద రాసి ఇచ్చిన ఆజ్ఞలు. ఆ రక్తములు ఆ ఆజ్ఞలు చేయించలేకపోయినవి. మనుషుల హృదయంలో ఏది మారలేదు. అలా పాపం చేస్తూనే వచ్చారు. అది జరిగింది. 2500 ఇయర్స్ గమనించండి. పాత నిబంధన, పాత రక్తం గురించి చెప్తున్నాను నేను. అవన్నీ టెంపరరీ, తాత్కాలికమైనవి. దానికి ఆపోజిట్‌గా దేవుడేమన్నారు? నిత్యమైన ఒక నిబంధన పెడుతున్నాను నేనిప్పుడు. అంటే ది ఎవర్‌లాస్టింగ్ కవెనెంట్. దానికి సంబంధించి ఒక రక్తం కావాలి. అది చాలా పరిశుద్ధంగా ఉండాలి. దానికి పవర్ ఉండాలి రక్తానికి. ఎందుకు? నిత్యము కొనసాగే నిబంధనను అది నిర్వర్తించాలంటే, ఆ రక్తం ఒక మామూలుగా ఉండే రక్తం అయితే పవర్ ఉండదు. మేకల కోడెల రక్తం పవర్ ఉండదు. సో, ఇటర్నిటీ వరకు కొనసాగించబడే ఒక కవెనెంట్‌కి కావలసిన రక్తము యేసుక్రీస్తు ప్రభువు చిందించారు కాబట్టి, ఆయన మృతుల్లో నుండి లేపారంట తండ్రి. చూడండి అక్కడ. ఎందుకు తండ్రి లేపారు అని చెప్తున్నాడు మన గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. మామూలు రక్తం కాదు. ప్రభువు చేసింది తన విలువైన దేవుడయ్యుండి శ్రమలు అనుభవించి, పరిశుద్ధంగా జీవించి, పవిత్రముగా విజ్ఞాపనలతో, విధేయతతో ఆ రక్తాన్ని ఇచ్చేస్తున్నాను నేను. ఎందుకు? ఇదిగో దేవా, నీ
నిత్యమైన నిబంధనని నా రక్తం కొనసాగిస్తుంది. ఆ రక్తం ఇవ్వడం వలన దాన్ని బట్టి మృతులలో నుండి నా బిడ్డ నిన్నక మృతుల్లో నేను ఉండనివ్వను. బికాస్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్, నీవు ఏమి చేశావో దానిని బట్టి నిన్ను ఆ మరణం నుండి నేను బయటికి లేపుతాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్త అనే స్టేట్మెంట్ ఎందుకు మళ్ళీ? ఆ రక్తముతో ఇప్పుడు రికన్సిలియేషన్ చేస్తున్నారు. ఇదిగో ఇంతకు ముందు మీరందరూ నా శత్రువులు, ఇదిగో నా బిడ్డ రక్తం ద్వారా నేను సంధి చేసుకుంటున్నాను, మీతో ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని. ఇక మీకు నాకు శత్రుత్వం లేదు, మిమ్మల్ని నా బిడ్డలుగా నేను స్వీకరిస్తున్నాను. సో సమాధానం వచ్చింది అక్కడ. సో మృతులలో నుండి లేపిన ఏ దేవుడు? సమాధానకర్త అయిన తండ్రి అయిన దేవుడు. సమాధానం స్టార్ట్ చేశారు. అంటే రికన్సిలియేషన్, పీస్, నో మోర్ ఎన్మిటీ. అదే మాట అక్కడ సమాధానం అంటే అక్కడ వర్డ్. ఇక్కడ నుంచి మానవునికి దేవునికి మధ్యలో పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకు అది ఇటర్నల్ కవరెంట్ కి సంబంధించిన బ్లడ్. అది చేయగల పవర్ ఉన్నది. ఎందుకు ఆ పవర్ ఏంటి? అది 21వ వచనం. ఆ శక్తి ఏమిటంటే, ఎందుకు లేపారు దేవుడు అంటే, ఆ రక్తమును బట్టి ఆయనకి ఒక చిత్తం ఉందంట. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని, సో ఇదంతా కూడా తన కుమారుని ద్వారా చేయించుకోవాలి తండ్రి. ఆయన దృష్టికి ఒకటి యాక్సెప్టబుల్ థింగ్ ఉంది, ఒకటి అనుకూలమైనది ఉంది. అది ఎక్కడ జరగాలో తెలుసా? అది ఎక్కడో కాదు, మనలో జరగాలంట. ఇందాక అదే చెప్పాను నేను. ఆ యాగము దగ్గర మాట్లాడుతూ, దేవుని చిత్తము ఎక్కడో సృష్టిలో ఎక్కడో జరగదు, భూమి మీద ఎక్కడో ఆలయాల్లో జరగదు, గుడుల్లోనూ లేకపోతే బిల్డింగ్స్ లోనూ ఉండదు. అది మన హృదయములలో జరుగుతుంది దేవుని చిత్తము. దేవునికి తనకి దృష్టికి అనుకూలమైనది ఒకటి ఉన్నది, అది మన లోపల జరిగించాలి. ఆయనకి అది చాలా ఇష్టం. అది తండ్రికి. దాని కొరకు తన కుమారుని పంపించి ఒక నూతన నిబంధనను మనకి ఇచ్చి ఆ రక్తము ఆ పని చేయునట్లుగా ఆయన మృతుల్లో నుండి లేపారు. ఎప్పుడైతే మృతుల్లో నుండి క్రీస్తు ప్రభువు లేచారో, ఆయన యందు విశ్వసించిన మనలందరిలో కూడా ప్రభువు యొక్క రక్తం మన హృదయాలను మొదట ఏం చేసింది? ప్రోక్షించేసింది. అంటే క్లెన్స్ చేసేసింది మొత్తం పూర్తిగా. నూతన సృష్టి అయిపోయాం మనం. సో ఆ నూతన సృష్టి అవడం ద్వారా మనకి ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయకుడిగా ఇచ్చి, ఆయన తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, జరిగించుచు అంటే ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆ యాగము. స్తుతి యాగము, ఫలము అనే యాగము జరిగించుచు ప్రతి మంచి విషయములోను. చూడండి, అంటే దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ దేవుడు నియమించి ఉన్నారు, మంచి పనులన్నీ. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు, దేవునికి ఇష్టమైనట్లుగా చేయుటకు ఎవరు చేయాలి? ఎవరో కాదు, మనము, విశ్వాసమైన మనము చేయాలి. తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ప్రార్థన ఏమిటది? దేవుడు ఆ పని పూనుకున్నారు కాబట్టి, దేవా నీ పని జరుగుతుంది, మీ చెయ్యండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ఏ విధంగా పిలుచుకున్నారో ఆ పని మీలో జరుగునుగాక. మిమ్మల్ని అలా ప్రిపేర్ చేస్తూ కొనసాగిస్తూ ఉంటారు, సిద్ధపరుస్తారు దేవుడు. సిద్ధపరిచి ఆయనకు అనుకూలమైన దాన్ని జరిగించుచు తన చిత్త ప్రకారం మిమ్మల్ని చేయించటానికి దేవుడు ఆయత్తపడ్డారు. అది నూతన నిబంధన, క్రొత్త నిబంధన. మనందరికీ తెలుసు, పుస్తకంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 టైటిల్స్ తో బైబిల్ రాసి ఉంటుంది. మరి ఎంతమంది ఆ క్రొత్త నిబంధన గురించి ఆలోచిస్తారు? ఎంతమందికి అర్థమైంది ఆ కొత్త నిబంధన ఏమిటో? వాట్ ఈస్ దిస్ కవెనెంట్? ఏమిటా నిబంధన? మన హృదయములలో దేవుడు జరిగించు ఆ మంచి కార్యములు, తన చిత్త ప్రకారమైన మంచి కార్యములు, అవే స్తుతి యాగము, శరీరం యొక్క సజీవ యాగము, ఫలము అను మన జీవన యాగము. ఇది దేవుని యొక్క నిబంధన. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇటర్నిటీకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఆగదు. ఇక్కడితో ఆగకుండా కొనసాగుతూ, మనం చనిపోయిన తర్వాత మనం మహిమ శరీరంలో మనము దేవుని స్తుతిస్తూ ప్రేమిస్తూ, ప్రేమ ఆగదు కదా.
ప్రేమ అనేది దేవుని యొక్క ఫలమైనప్పుడు ఆ ప్రేమ మనం చనిపోతే అయిపోతుందా? మనం నిత్యత్వంలో కూడా ప్రేమిస్తూ ఉంటాము దేవుణ్ణి, మన సహోదరులని కూడా. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎటర్నిటీ. అందుకనే కదా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ గొప్పవి. కానీ ఏది నిలుస్తుంది? విశ్వాసము, నిరీక్షణ అయిపోతాయి. ఎందుకంటే ఆ రెండిటికి ఎప్పుడైతే మనం మహిమలోకి వెళ్ళిపోతామో ఆ రెండిటికి యొక్క అవసరం లేదు ఇంకా. ప్రేమ కొనసాగుతుంది. అది ఫలము, అది యాగము, అది నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. దాని కొరకు మనలను బయటకి పిలిచారు దేవుడు. ఈ ఆచార వ్యవహారాలన్నిటి నుండి బయటికి రండి. విశ్వాసముతో నన్ను స్వీకరించి, అంగీకరించి, మీ నోటితో నన్ను స్తుతించి, మీ హృదయముతో మీరు యాగము చేయండి. అందుకే యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు? నిత్యత్వము. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు కాదు. ఆయన చేసిన పని యుగ యుగములకు కూడా ఆయన ఎప్పుడు కూడా మహిమకు అర్హుడు. సహోదరులారా, మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను. నేను ఉన్న సమయంలో ఉన్న రిసోర్సెస్‌లో ఇదిగో కొద్దిగా సంక్షేపముగా చిన్నగానే మీకు రాసి ఉన్నాను. కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొత్తం అంతా కూడా హెచ్చరికతోనే సాగింది హెబ్రీ పత్రిక అంతా. ఎందుకు? హెచ్చరించకపోతే జారిపోయే అవకాశం ఎక్కువ ఉంది హెబ్రీలకు. ఇందాక చెప్పాను ఎందుకు జారిపోతారో కూడా మనం మాట్లాడుకున్నాం. వారి యొక్క బ్యాక్‌గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, వారి యొక్క కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్, ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ దెమ్ టు స్లిప్ ఇంటూ అగైన్ ద ఫిజికల్ థింగ్స్ అన్నమాట. అన్నీ కూడా శరీర ఆచారాల్లో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ గనుక హెచ్చరిస్తూ నేను మాట్లాడాను. ప్లీజ్ దయచేసి సహించండి అంటున్నాడు అన్నమాట. హెచ్చరిక కానీ సహించుడి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హెచ్చరికకి వేడుకొనుచున్నానికి 2 ఆపోజిట్ వర్డ్స్ అవి. కానీ ఏమంటున్నాడంటే హెచ్చరిస్తున్నాను అది మీ మంచి కొరకు. కానీ నా టోన్‌ని మాత్రం మీరు ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. వేడుకొనుచున్నాను మిమ్మల్ని. ఎందుకంటే అది మీకు బెనిఫిట్ చేస్తుంది. ఆ వాక్యము గనుక మీరు అర్థం చేసుకొని నిలబడగలిగితే మీరు వెనక్కి వెళ్ళరింకా ఈ ప్రపంచ సంబంధమైన విషయంలోకి. సహోదరులారా, మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. సో ఈ హెబ్రీ గ్రంథకర్తకి తిమోతి బాగా తెలుసు. సో వీళ్ళందరూ కూడా ఆ పార్ట్ ఆఫ్ దట్ మినిస్ట్రీ అక్కడ. మరి తిమోతి పౌలుకి బాగా క్లోజ్ అయినవాడు. పౌలు తిమోతినే కదా అనేక ప్రదేశముల్లో మరి సంఘ కాపురులను నియమించడానికి ఆజ్ఞాపించి, వాక్యం ఇచ్చి, తిమోతిని ఉత్సాహపరిచి అన్ని చేశాడు. మరి ఈ గ్రంథకర్త కూడా ఈ పౌలు కాదనే మనం అనుకుంటున్నాం కనుక ఈ గ్రంథకర్త కూడా తిమోతికి అదే విధమైన విశ్వాస సంబంధము కలిగి ఉన్నారు. సో తిమోతి మరి విడుదల అంటే అర్థం ఏంటి? బంధకంలో ఉన్నాడు ఇప్పటిదాకా. సో ఇప్పుడే రీసెంట్ గా తిమోతికి విడుదల కలిగినది అని తెలుసుకొనుడి. మీరు వినండి, మన బ్రదర్ తిమోతిని ప్రిజన్ నుంచి రిలీజ్ చేశారు. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. అతను నా దగ్గరికి వస్తే మేమిద్దరం కలిసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాం మేము. మీ పైని నాయకులైన వారికి అందరికిని, పరిశుద్ధులకు అందరికిని నా వందనములు చెప్పుడి. సో మీరు ఎక్కడున్నారో మీ సంఘ కాపురులకు అందరూ సెయింట్స్, ఆల్ బిలీవర్స్, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈ పత్రిక ఇటలీ నుంచి పంపించాడు. సో అక్కడ ఉన్నవారు వీరికి పంపించారు కనుక ఈ పత్రిక ఇటలీలో రాయబడింది. రోమ్ అనేది ఇటలీ క్యాపిటల్. ప్రాబబ్లీ రోమ్ అనే సిటీ నుంచి రాయబడి ఉండొచ్చు. సో ఇటలీ అనే ప్లేస్ నుంచి రాయబడింది హెబ్రీ పత్రిక. సో ఆఖరి మాట, అన్నిటికంటే ప్రాముఖ్యమైన మాట, ఇది శక్తి చేత, బలము చేత కాదు, మనుషుల యొక్క క్రియల వలన కాదు, ఇది కృప ద్వారానే ఇది సాధ్యము. కనుక అటువంటి కృప మీ అందరికీ తోడయుండును గాక. సో కృప అనేది ఉంటేనే ఇవన్నీ సాధ్యము. గ్రేస్, దేవుడిచ్చిన కృపను అందుకోండి విశ్వాసము ద్వారా యథార్థముగా. ఈ 3 ఇంపార్టెంట్. అందుకనే ముందు నుంచి ఇవన్నీ కూడా మనము క్రోడీకరించుకొని మనము చూసుకున్నాము. విశ్వాసం ప్రదర్శించారు, యథార్థత లేదు కొంతమందికి.
ఆ విశ్వాసం వల్ల వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది తాత్కాలికమైపోయింది. శాశ్వత కాలం ఉండే విశ్వాసం ఉండాలంటే యథార్థతతో రమ్మని చెప్పి ఆహ్వానించారు దేవుడు. దాని యొక్క ఎవిడెన్స్ ఏమిటి అంటే, రుజువు ఏమిటి అంటే మీ ఫలము అని చెప్పి దేవుడు చెప్తున్నారు. సో ఆ ఫలించు యథార్థమైన విశ్వాసము ద్వారా మీరు దేవుని దగ్గరికి వస్తే దేవుని కృప ద్వారా మిమ్మల్ని రక్షించి పరలోకానికి మిమ్మల్ని తీసుకువెళ్తారు. కనుక ఆ కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త ఈ అధ్యాయమును, ఈ పత్రికను ముగించడము జరిగింది. సో అదే కృప వింటున్న మీకు, చెప్తున్న నాకు, మనందరికీ కూడా తోడై ఉండి మనల్ని పరలోక రాజ్యం వరకు నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడితో మనము బైబిల్ స్టడీని ముగించుకుందాం. ప్రైజ్